వందనాలండి. ఈరోజు మే 30వ తారీఖు. ప్రత్యక్ష గుడారంలో క్రీస్తుని ఎలా చూడాలి? ప్రత్యక్ష గుడారం అంటే ఇజ్రాయెల్ ప్రజలకి దేవుడు తన సన్నిధి వాళ్ళతో ఉంటుంది అని ఉండడానికి గాను ఒక గుడారం ఏర్పాటు చేసుకోమని చెప్పారు. అది ఎంత ప్రత్యేకంగా ఉండాలి అంటే దాన్ని స్పెషల్గా దేవుడు ప్రతి కొలత ఇచ్చాడు. ఏ దాంతో చేయాలి అని మెటీరియల్స్ అన్నీ ఆయనే స్పెసిఫికేషన్స్ అన్నీ ఇచ్చాడు. ఆ విధంగా చాలా నిర్గమకాండంలో చూస్తే మీకు అర్థమవుతుంది. నిర్గమకాండం 25 నుంచి మీరు చదివితే ప్రతి ఒక్క డీటెయిల్, ప్రతి ఒక్క అంశము వివరంగా దేవుడిచ్చాడు కొలతలతో సహా. మరి ఆ విధంగా వాళ్ళు నిర్మించడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. వర్కర్స్ని కూడా ఆయనే వాళ్ళకి కావాల్సిన సామర్థ్యత ఇచ్చి ఏర్పాటు చేశాడు. మరి దీంట్లో మనం క్రీస్తుని ఎలా చూడాలి అనే విషయం ఈరోజు గమనిద్దాం. నిర్గమకాండం 25:8 దేవుడు చెప్తున్న మాటలు, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించవలెను అని చెప్పాడు. దేవుని సన్నిధి తమతో ఉంచుకొనుటకు గాను పరిశుద్ధమైన ఒక స్థలాన్ని నిర్మించి ప్రతిష్ఠించాలి అని దేవుడు ఆదేశించి అది ఏ విధంగా కట్టాలో వివరంగా కొలతలతో సహా దేవుడు వారికి ఇచ్చాడు. అందులోని అలంకరణలు, సామగ్రి ఎలా ఉండాలో ఆయనే చెప్పాడు. యోహాను సువార్తికుడు యేసుక్రీస్తు దేవుని ప్రత్యక్ష గుడారమై ఉన్నాడని చెప్పాడు. యోహాను 1:14 ఆ వాక్యం అంటే యేసుప్రభు శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి అని చెప్తున్నాడు. తానే మందిరం అని కూడా యేసుప్రభు ప్రకటించాడు. ఈ ప్రత్యక్ష గుడారము క్రీస్తుతో ఎలా పోల్చగలమో మనం చూద్దాం. యేసుక్రీస్తు ప్రభువే ప్రత్యక్ష గుడారం కాబట్టి అందులో ఉన్న సామగ్రి ఆయనకు ఏ విధంగా పోల్చవచ్చో మనం చూద్దాం ఒకటొకటిగా. మొదటిది బలిపీఠం. ఇది ద్వారం ఎదుట పెట్టబడి ఉండి క్రీస్తు మన కొరకు పశ్చాత్తాప బలిగా అర్పించబడ్డాడు అనే సంగతి జ్ఞాపకం చేస్తుంది. యెషయా 53:10 తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అని రాయబడింది. రెండవది ఇత్తడి గంగాళం. ఇందులో లోపలికి వచ్చి వారి కాళ్ళు చేతులు కడుగురుటకు నీటిని భద్రం చేసేవారు. దీనిని వాక్యంతో పోల్చొచ్చు. ఎందుకంటే వాక్యమై ఉన్న యేసుప్రభు ద్వారా మనలను మనం పరిశుద్ధపరచుకోవాలి. పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా రక్షింపబడ్డాము అని వాక్యం చెప్తుంది. వాక్యము చదివినప్పుడు మనలో ఉన్న తప్పులు మనకు తెలుస్తాయి. మనల్ని మనం పరిశుద్ధపరచుకోవడానికి వాక్యము అవసరమై ఉంది. వాక్యము అద్దంతో పోల్చారు. అద్దం ముందు మనం నిలబడినప్పుడు మనల్ని మనం చూసుకోవచ్చు. అదేవిధంగా వాక్యం ద్వారా మనల్ని మనం పరిశీలించుకోవచ్చు. మూడవది బల్ల. మందసపు రొట్టెలు పెట్టబడిన ఈ బల్ల మన ఆత్మీయ ఆహారానికి సాదృశ్యం. జీవాహారం నేనే అని యేసుప్రభు చెప్పాడు. నాలుగవది దీపవృక్షం. మన ఆత్మీయ వెలుగును సూచిస్తుంది. యేసుక్రీస్తు లోకమునకు వెలుగై ఉన్నాడు అని చెప్పబడింది. ఐదవది ధూపవేదిక అంటే ప్రార్థన, ఆరాధనను జ్ఞాపకం చేస్తుంది. యేసునామమున ప్రార్థన చేస్తేనే మన ప్రార్థనలు దేవుని యొద్దకు చేరుతాయి. ఆరవది మందసం. దేవుని ఎదుటకు వెళ్ళేదానికి మార్గం అది. సిలువలో క్రీస్తు శరీరం అనే తెర చిరిగిపోవటం ద్వారా మనకు ద్వారం తెరబడింది. ఏడవది కరుణాపీఠం. దేవుని సన్నిధి. క్రీస్తులో మనం తండ్రిని చూడగలం. క్రీస్తే యేసుప్రభువే దేవుడు. యేసుప్రభువే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలన్నీ త్రిత్వమై ఉన్న ఏకదేవుడు కాబట్టి ఆయనలోనే తండ్రిని మనం చూడగలం. అందుకని దేవుడి సన్నిధి అంటే పాత నిబంధన కాలంలో ప్రత్యక్ష గుడారంలో ఉన్నాడు, కానీ ఇప్పుడు మనమే ప్రత్యక్ష గుడారం. మనలో ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. కాబట్టి మనల్ని మనము ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రత్యక్ష గుడారంలో క్రీస్తుని చూసాం నాయన. మేమే ఇప్పుడు ప్రత్యక్ష గుడారం కాబట్టి మాలో క్రీస్తుని చూసుకునేదానికి అవకాశం ఇవ్వమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.